హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త ఐడియాని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా, మనమైతే ఈ మధ్య చాలా ఎక్కువగా బర్త్డేస్ సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటున్నాము. అలాగే మంత్ యానివర్సరీస్ చేసుకుంటున్నాము, మంత్ బర్త్డేస్ చేసుకుంటున్నాము. ప్రతి మంత్ ఒక కేక్ అయితే కట్ చేస్తున్నారనమాట ప్రతి ఇంట్లో కూడా. అలాగే ఆ బాక్సెస్ అయితే మనం చాలా వేస్ట్ అయితే చేసేస్తున్నాము, కానీ ఒక విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒకటి అయితే అలవాటు చేయాలని మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్కరికి కూడా, చిన్నోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎలా చేయాలి, కొంచెం ఇంట్రెస్ట్గా చేసామంటే పిల్లలు కూడా దాన్ని ఇష్టపడతారనమాట. నేనైతే వీటితో కిడ్డీ బ్యాంక్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. కిడ్డీ బ్యాంక్ అనేది మనకి పిల్లలకైతే చాలా ఎక్కువగా అమౌంట్ ఇస్తూ ఉంటాము. వాళ్ళైతే చాలా చిల్లరగా ఖర్చు పెడుతూనే ఉంటారనమాట. అది ఇలాంటిది ఏదైనా ఇంట్రెస్ట్గా చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏదో ఒకటి మనం మనీ సేవ్ చేసుకొని ఏదైనా కొనుక్కుంటే బాగుంటుంది కదా అనేసి అలా మనకి పిల్లలకి అలవాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇలాంటి పిల్లలతో పాటుగా మన లేడీస్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి గోల్డ్ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది, కానీ ఒకేసారి అంత అమౌంట్ ఉండాలంటే మన దగ్గర ఉండదనమాట. డైలీ కూడా 100 లేదంటే 50 రూపీస్ ఇలా మనకి ఎప్పుడు అక్కడ ఇక్కడ పడుతూనే ఉంటాయి. అలాంటివన్నీ తీసి ఒకే దాంట్లో సేవ్ చేసుకున్నట్లయితే మనం ఒక్కసారిగా గోల్డ్ తీసుకోవడానికైనా, అలాగే ఏ అవసరమైన ఇంట్లోని ప్రతి ఒక్క అవసరానికి కూడా మనం ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలాంటివి మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం సేవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది కూడా. అమౌంట్ మనం సపరేట్గా సేవ్ చేయాలంటే ఎప్పటికీ చేయలేమండి, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటివి చేసామంటే మాత్రం మనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయ్యో ఇందులో వేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అందువల్ల మనం కొంచెం సేవ్ చేయగలుగుతాం అనమాట. నా బర్త్డేకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ కవర్ని అయితే నేను దాచిపెట్టాను అనమాట. వేస్ట్ అయితే చేయలేదు, ఎందుకైనా ఉపయోగిస్తాను. ఎప్పుడైనా దానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే దాన్ని దాచిపెట్టేసాను. ఇప్పుడు దీనికైతే ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. ఓన్లీ కవర్స్, ఆ బాక్సెస్కి మనం హోల్ పెట్టేసి చేస్తే వెంటనే ఊడిపేస్తారు. అది ఇలా కవర్ పెట్టేసి కొంచెం డిజైన్ చేసామంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపుతారనమాట. పిల్లలైనా మనమైనా దానివైపు కొంచెం మనసు అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీన్ని మనం తయారు చేసుకునే ముందు మనం స్టార్టింగ్గా అయితే ఏదో ఒక వైపు మనం హోల్ అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కవర్ అంతా వేసిన తర్వాత హోల్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల ముందే మనం ఒక లైన్ అయితే గీసేసుకొని మెజర్మెంట్స్తో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం అంచనాగా పెట్టేసుకోవచ్చు. చిన్న హోల్ అయితే పెట్టేసుకొని దానిపైన అయితే ఇదంతా కవర్ అయితే వేసేసుకుంటాము. ఎక్కడ కూడా మనం అటాచ్ చేసిన ఫీలింగ్ రాకూడదనమాట. చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కూడా నేను నీట్గా పెట్టేసుకున్నాను. సిజర్తో కట్ చేసి అన్ని విధాలుగా కూడా చాలా నీట్గా పెట్టేశాను. చూడడానికి కూడా అందరూ ఎక్కడి నుంచో తెచ్చిన బాక్స్లా ఉంటుందన్నమాట, గిఫ్ట్ బాక్స్లా ఉంటుంది, కానీ ఇంట్లో తయారు చేసిన బాక్స్లా అయితే ఉండదు. చాలా నీట్గా అయితే పెట్టేశాను అంతా కూడా. మా వాడైతే కొంచెం ఎక్సైట్ అయ్యి ముందుగానే హోల్ పెట్టేశాడు, నేను చూడకుండానే. అందువల్ల చాలా పెద్ద హోల్ అయితే పెట్టేశాడు అనమాట. కానీ మనం చిన్న హోల్ పెట్టుకున్నట్లయితే మనం వేసిన అమౌంట్ మళ్ళీ తీయకూడదు అనమాట. చిన్న అవసరాలకి పెద్ద అవసరాలకి కూడా మనం వెంటనే తీయకూడదు, అది పూర్తిగా ఫిల్ అయినంత వరకు తీయకూడదు అనమాట. అలా చిన్న హోల్ అయితే పెట్టేసుకోవాలి. చిన్న హోల్ అయితే మనం ఇంకా తీయడానికి అవ్వదు కదా, అందువల్ల చిన్నది పెట్టుకొని దాని చుట్టూ ఇలా కవర్ పెట్టేసుకొని ఇంకా ఎక్కడైనా ఒక ప్లేస్లో సీక్రెట్గా పెట్టేసుకొని అందులో డైలీ మనకు గుర్తున్నట్టుగానే డైలీ కూడా ఎంత ఉంటే అంత వేసుకొని సేవ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే క్యాండిల్ని అయితే వెలిగించాను. ఆ క్యాండిల్తో మన దగ్గర చాక్ అయితే ఉంటుంది కదా, ఆ చాక్ని అయితే హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత పైన కవర్ అయితే వేసాం కదా, దానిపైన పెట్టినట్లయితే అది కొంచెం హీట్ అయిన తర్వాత అది హోల్ అయితే దాని అంతటా అదే పడిపోతుంది అనమాట. కానీ ఆ హీట్ అనేది తగ్గిపోయిన తర్వాత మా అబ్బాయి పెట్టడం జరిగింది, కానీ అది హోల్ అయితే పడలేదు. వాడైతే ఇంకా లోపలికి తోసేసాడు అనమాట. సో అది పెద్ద హోల్ అయితే అయిపోయింది. కానీ మీరు మాత్రం అలా చేయకండి, ఇది ఎలా అయితే ఉందో అలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను చేస్తూనే ఉంటాను. మంచి వీడియోస్ మీ అందరికీ అందిస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఐడియా క్రెడిట్ గోస్ టు మా పెద్ద అబ్బాయి అని చెప్పాలి, ఎందుకంటే వాడే ఈ ఐడియా నాకు ఇచ్చాడనమాట. అమ్మ ఇది ఎందుకు మనం కిడ్డీ బ్యాంక్ చేసుకోకూడదు, మనం ఎప్పుడు మేమైతే అమౌంట్ సేవ్ చేయకుండా ఎప్పుడు వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, మేమైతే ఇందులో సేవ్ చేసుకుంటామని చెప్పేసి వాడే ఈ ఐడియా నాకైతే ఇచ్చాడనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.